నమస్తే మా గుడ్ మార్నింగ్. పడుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి 12 అయింది. వెదర్ బయట చాలా బాగుంది. ఇట్స్ సనీ. ఆల్మోస్ట్ అక్టోబర్ అయిపోవస్తుంది. అండ్ ఆస్టిన్ వెదర్ ఇస్ స్టిల్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరు తెలియదు. నిన్న రాత్రి మనం బయటికి ఈవెంట్ కి పోయినాం కదా, పోయేటప్పుడు ఆన్ ద వేళ వేరే లెవెల్ వర్షం పడుతుండే. ఎట్లా అంటే వరుణదేవుడికి సడన్గా గుర్తొచ్చినట్టుంది. అరే ఈ రోజు వర్షం కురవాలి కదా అని చెప్పేసి ఏదో పగతో పట్ట వేసినట్టుంది ఏందన్నట్టు. ఎనీవేస్ ఇంటికి వచ్చిన తర్వాత స్లీప్ అయితే వేరే లెవెల్ ఉండే. ఐ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్. ఫస్ట్ లెట్స్ ఈట్ సంథింగ్ అండ్ స్టార్ట్ అవర్ డే. Many chilly hours later. ఆల్ రైట్, ఇట్స్ 8 PM రైట్ నౌ. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఈ వీకెండ్ మన మాస్టర్స్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికైనా ట్రిప్ పోదామని ప్లాన్ చేస్తుండే. మన వాళ్ళందరినీ కలిసి చాలా రోజులు అవుతుంది. ఆల్సో నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో కొంతమంది ఇండియాకి అట్లా ట్రిప్ కోసం పోతున్నారు. అండ్ ఇంకా కొంతమందికి వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇట్లా అందరి లైఫ్ లలో కొంచెం హెవీ స్టఫ్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న టైంలో మాత్రమే తిరగడానికి స్కోప్ ఉంది. అందుకే ఎక్కడికైనా పోదామని ప్లాన్. ఇప్పుడు ఇక మన వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడి ప్లాన్ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు దోస్తుగాళ్ళకి కాల్ చేసి ఒక ప్లాన్ సెట్ చేస్తున్నామంటేనే ఇప్పుడు ఒక పెద్ద స్టంటే ఉండబోతుంది. ఎనీవేస్ లెట్స్ డూ ఇట్. అన్నా నమస్తే. 2000 years later. అరే సరేరా ఓకే అయిపోయింది కదా, పంపించిన డన్. ఓకే సెట్. వీకెండ్ 31st ఫ్రైడే కూల్ బాయ్. ప్లానింగ్ గీనింగ్ బుకింగ్ గీకింగ్ అంతా అయిపోయింది. వాయమో మామూలు టార్చర్ కాదు. ఒక్కొక్కటి అంటాడు. ఏది సెట్ చేయాలో అర్థం కాదు. ఫైనల్ ఒకటి సెట్ చేసినాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మా వాట్సాప్ గ్రూప్ లో ఎడికి పోదాం ఏంది అని చెప్పేసి బాగానే ఆలోచనలు చేస్తుండే. ఫైనలీ కొలరాడో పోదామని ఫిక్స్ అయినాం. అండ్ ఫైనలీ కొలరాడోలో ట్విన్ లెగ్స్ కి పోదామని ఫిక్స్ అయినాం. ఒక క్రేజీ ప్రాపర్టీ కూడా బుక్ చేసినాం. ఇట్ లుక్స్ సో గుడ్. ఆల్సో బాల్కనీ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మౌంటైన్ వ్యూ ఉంది. It looks amazing, ma. This is so good. I'm very excited for this. October 31st నుంచి November 3rd వరకు బుకింగ్ కూడా అయిపోయింది. బై ద వే Airbnb లోగోకి కూడా సేమ్ ఇదే పెట్టేసా. ఫైనలీ బుకింగ్ డన్. ఈ వీకెండ్ కొలరాడో పోతున్నాం. టోటల్ అరౌండ్ 3.5 days ట్రిప్. స్టే బుక్ చేసినాం, బానే ఉంది. ఇప్పుడు ఇంకా అక్కడ దిగడానికి కార్ బుక్ చేయాలి. నెక్స్ట్ ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి. కార్ మనోడు బుక్ చేస్తాడు. ఎందుకంటే మన ఇనిషియల్ ఓపీటీది ఈఏడి కార్డ్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు July 2nd రోజే మన డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. సో కార్ మనోడు ఒకటి బుక్ చేస్తాడు. అండ్ ఫ్లైట్స్ విషయానికి వస్తే లాస్ట్ 1.5 month ముందు ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ లో గో వైల్డ్ పాస్ అని ఒకటి తీసుకున్నాం. ఒక $300-350 కి యాన్యువల్ పాస్ తీసుకున్నాండే. ఇప్పుడు ఈ గో వైల్డ్ పాస్ తో అడ్వాంటేజ్ ఏంద్రా అంటే మన పాస్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు మనం ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ లో ఎన్ని ఫ్లైట్స్ అయినా అన్లిమిటెడ్ ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ టాక్సెస్ కట్టేది ఉంటుంది. $350కి 1 year మొత్తం అన్ని ఫ్లైట్స్ అన్లిమిటెడ్ ఫ్రీ ఏంద్రాబాయ్ అని చెప్పేసి అనిపిస్తుందా? వాడు అంత ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? కరెక్టే. ఇక లిటికేషన్ ఏంది అంటే మన ఫ్లైట్ ని మనం ముందే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవడానికి ఉండదు. మనం ఏ రోజు అయితే వెళ్దాం అనుకుంటున్నామో దానికంటే ఒక రోజు ముందు మాత్రమే మనం గో వైల్డ్ పాస్ ని యూజ్ చేసుకొని బుక్ చేసుకోవడానికి వస్తుంది. మనం ఒక దగ్గరికి పోదామని చెప్పేసి ట్రావెల్ ప్లాన్ ఉన్నప్పుడు మనం ముందే ఫ్లైట్ బుక్ చేసుకోకుండా ముందు రోజు వరకు ఆగితే ఆ రోజు మనం ఫ్లైట్స్ చెక్ చేసేటప్పుడు ఒకవేళ మనం పోదాం అనుకుంటున్న రోజు ఫ్రాంటియర్ ది మనం చూస్తున్న ఫ్లైట్ మొత్తం బుకింగ్ ఫుల్ అయిపోతే మనం బిస్కెట్ అయినట్టే. ఒకవేళ అవైలబుల్ ఉంటే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను మయామికి పోదామని అనుకుంటున్నా. ఇమీడియట్ గా ఇప్పుడు ఫ్రాంటియర్ వెబ్సైట్ ఓపెన్ చేసి నాకు ఆస్టిన్ నుంచి మన ఫ్లైట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తే డైరెక్ట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నార్మల్ గా ఫ్లైట్ టికెట్ $200-250 ఉంటది కదా. ఇప్పుడు ఆ ఫ్లైట్ చార్జెస్ కాకుండా జస్ట్ టాక్సెస్ ఒక 20-30 కడితే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ బానే ఉంది. నెక్స్ట్ ఇంకొక లిటికేషన్ ఏంది అంటే మనకి నార్మల్ గా ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ లో డైరెక్ట్ ఫ్లైట్స్ దొరకాయి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కి, మోస్ట్ ఆఫ్ ద డెస్టినేషన్స్ కి కనెక్టింగ్ ఫ్లైట్ వేసుకొని పోవాలి. మళ్ళీ లేఓవర్లు తక్కువ ఉంటాయి అంటే అది కూడా కాదు. కొన్నిసార్లు లేఓవర్లు 6 hours 7 hours కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇదో లొల్లి అయిపోలేదు. ఇంకో లిటికేషన్ కూడా ఉంది. ఫ్రాంటియర్ రోడ్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మన బ్యాక్ ప్యాక్ కాకుండా ఇంకేది పట్టుకున్నా ఎక్స్ట్రా చార్జ్ చేస్తాడు. ఆ బ్యాక్ ప్యాక్ కూడా చాలా కాంపాక్ట్ ఉండాలంటాడు. మనం గేట్ లోపలికి బోర్డు కాకముందు అలా టర్మినల్ దగ్గర వాడు సైజ్ చెక్ చేయడానికి ఒక డబ్బా పెడతాడు. మనం మన బ్యాగ్ ని దాంట్లో ఫిట్ చేయగలిగితేనే లోపల తీసుకోవాలి, లేకపోతే ఎక్స్ట్రా కట్టమంటాడు. మస్తు సార్లు మస్తు మందికి దీని వల్ల పెద్ద పంచాయతీ అవుతుంది. బ్యాగ్ నిండి ఒక 1-2 inches పెద్ద ఉన్నా అని లోపల పోనీయాడు. ఎక్స్ట్రా పైసలు కడితేనే పంపిస్తా అంటాడు. ఇదే అంటే మళ్ళీ ఇంకో లిటికేషన్ కూడా. ఈ గో వైల్డ్ పాస్ తోని మనం ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోవడానికి రాదు. అంటే ఇయర్ కి ఈడు కొన్ని బ్లాక్ అవుట్ డేట్స్ అని పెట్టిండు. ఆ బ్లాక్ అవుట్ డేట్స్ రోజు గో వైల్డ్ పాస్ పనిచేయదు. మోస్ట్లీ లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు ఉంటాయో, ఆల్సో జనాలు ఎక్కువ ట్రావెల్ చేసే డేట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు గో వైల్డ్ పాస్ పనిచేయదు. ఫ్రాంటియర్ రోడ్ కి బ్లాక్ అవుట్ డేట్స్ ది ఒక క్యాలెండరే ఉంటుంది డైరెక్ట్. దాంట్లో లిస్ట్ అయి ఉన్న డేట్స్ కి నీ గో వైల్డ్ పాస్ తోని ఆ ఫ్రీగా ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి రాదు. నార్మల్ గా నీ లిటికేషన్లు ఉంటాయి. బట్ ఇప్పుడు మనం మన ఫ్లైట్ కి అదే వాడబోతున్నాం. ఆల్రెడీ నేను యాన్యువల్ పాస్ తీసుకొని ఒక 2.5 months అయిపోయింది. ఇప్పటి వరకు ఇంకొకసారి కూడా వాడలేదు. లక్కీలీ ఇప్పుడు మనం పోతుంది కొలరాడో కాబట్టి కొలరాడో డెన్వర్ ఫ్రాంటియర్ రోడ్ ఇది హబ్. అక్కడికి ఫ్రాంటియర్ వి చాలా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. మన ఆస్టిన్ నుంచి కూడా డెన్వర్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ ఇది పెద్ద లాంగ్ వీకెండ్ కాదు, పెద్ద సీజన్ కాదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి వీకెండ్ సీట్లు ఖాళీగానే ఉంటాయి. సో ఇప్పుడు మన ట్రిప్ ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి థర్స్డే రోజు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇక అది సెట్ చేద్దాం. బట్ మొత్తానికి ట్రిప్ అయితే ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఐటర్నరీ ఏంది, ఎట్లా తిరగాలి అనేది రేపు చూసుకుందాం. Meanwhile, అప్డేట్ మా ఇప్పటిదాకా చెప్పినట్టు మన డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. జూలై నుంచి మనకి డ్రైవర్స్ లైసెన్స్ లేదు. ఎందుకురా అంటే మన ఇనిషియల్ ఓపీటీ ఎక్స్పైర్ అయిన రోజు అండ్ మన ఈఏడి కార్డ్ ఎక్స్పైర్ అయిన రోజు మన డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆ పాయింట్ లో గట్టి స్టాండర్డ్ లీగల్ స్టేటస్ ఏమి ఉండదు కాబట్టి మన డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ మనం స్టెమ్ ఓపీటీకి అప్లై చేసిన తర్వాత స్టెమ్ ఓపీటీ ఇంకా అప్రూవ్ కాకపోయినా
గానీ ఆ అప్లై చేసిన డాక్యుమెంటేషన్ ఏవైతే ఉన్నాయో వాటితోని మన లైసెన్స్ ని మనం మళ్ళీ రెన్యూ చేసుకోవచ్చు అని అంటారు. బట్ కొన్ని స్టేట్స్ లో కొన్ని ప్లేసెస్ లో నడవదని కూడా అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ట్రిప్ పోతున్నాం, మన డ్రైవర్స్ లైసెన్స్ ఏమో ఎక్స్పైర్ అయిపోయింది. మన దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన డ్రైవర్స్ లైసెన్స్ మేరీలాండ్ లో తీసుకుంది. ఇప్పుడు ఏమో మనం టెక్సస్ లో ఉంటున్నాం. ఇప్పుడు మనం కొత్త లైసెన్స్ రెన్యూ చేయాల్సింది టెక్సస్ నుంచి. ఒకసారి అయితే ఇక్కడ టెక్సస్ లో డిఎంవికి పోయి మన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ వాళ్ళది ఒకసారి అప్లికేషన్ పెట్టి చూస్తే మన దగ్గర ఇప్పుడు చేతిలో ఈఏడి లేదు కాబట్టి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తోని వాడు ఓకే అని యాక్సెప్ట్ చేస్తాడా, లేకపోతే నడవదరా బై నువ్వు ఈఏడి వచ్చేదాకా ఆగాలని అంటాడా, అసలు ఏమంటారో తెలుస్తుంది. సో అందుకే ఫస్ట్ అయితే స్లాట్ బుక్ చేసుకుందాం. మొన్న ఎట్లాగో మనకి స్టెమ్ ఓపీటీ కూడా అప్రూవ్ అయిపోయింది కాబట్టి లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్. ఆల్రైట్ మా, సో ఇప్పుడే స్లాట్స్ చూస్తుండే. ఈ రోజు October 27. నాకు November 15th వరకు అసలు ఆస్టిన్ లో ఒక్క స్లాట్ కూడా లేదు, లిటరలీ ఒక్కటి కూడా లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఒకే ఒకటి. రేపు ఎర్లీ మార్నింగ్ 7:45 ఒక స్లాట్ ఉంది, ఒకే ఒక స్లాట్ ఉంది. అది కాదు అంటే డైరెక్ట్ గా నెక్స్ట్ 20 days తర్వాతనే. ఇక ఏం చేస్తాం, రేపటికే బుక్ చేస్తున్నాం. ఆల్ రైట్, అపాయింట్మెంట్ డన్. ఆల్రెడీ 12:30 అవుతుంది అండ్ 7:45 అపాయింట్మెంట్ ఉంది. నైస్ రా, బాగుంది. ఇప్పుడు ఇక కొంచెం మన డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసేసుకుంటే తొందర పడుకొని తొందర లేచి మనం 7 లోపల బయలుదేరాలి. మనకి లొకేషన్ అరౌండ్ 20-25 minutes దూరంలో ఉంది. సో 7:30 లోపు అక్కడికి పోయినా గానీ మనకు కనీసం పేపర్లు ప్రింట్అవుట్ తీసి అంత సెట్ చేయడానికి ఒక 10-15 నిమిషాలు అవుతుంది. సో టైం కి మనం ఉండాలంటే 7కి బయలుదేరాల్సిందే. అందుకే ఇమీడియట్ గా ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేద్దాం. ఆల్ రైట్, ఫైనల్లీ డాక్యుమెంట్స్ అన్ని డన్. ఆల్సో ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా డన్. టైం 12:46 అవుతుంది. నేను ఇక అవుట్, ఎందుకంటే మార్నింగ్ 7కి మనం బయలుదేరాలి, విచ్ మీన్స్ 6:30కి లేవాలి. అంటే దగ్గర మనకు పడుకొని లేవడానికి అరౌండ్ ఒక 6 hours టైం ఉంది. అందుకే ఐమ్ గోనా గో స్ట్రైట్ టు స్లీప్. రేపు మండే వీక్ స్టార్ట్ అవుతుంది అండ్ మనకు చాలా పని కంప్లీట్ చేసేది ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.